మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన మనందరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. గడిచిన కాలమంతా మనలను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఈ రాత్రికాల సమయమంతా దేవుని చేతికి అప్పజెప్పి మన ఆత్మలకు ఆయనని కాపరిగా పెట్టుకోవడం మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎవరి జీవితంలో ఏ సమయంలో అపవాది ఏ అగ్నిబాణం వేస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ రాత్రికాల ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించి మన ఆత్మల్ని ప్రభు చేతికి అప్పజెప్పినట్లయితే దేవుడు మన చుట్టూ తన దూతల్ని కాపుదలగా పెట్టి మనల్ని రాత్రికాల సమయమంతా కాచి కాపాడుతాడు. మరలా నూతన దినాన్ని మనకు ప్రసాదిస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి స్తుతి పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, మరొక నూతన దినమును మాకు ప్రసాదించి ఉదయకాలం నుంచి నాయన ఇప్పటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఏ కీడు ఏ ఆపద మాకు రాకుండా అపవాది వేస్తున్న అగ్ని బాణాలను మీ అగ్ని చేత కాల్చివేసి మీరే మాకు సమాధానకరమైన జీవితం ఇచ్చి ఉన్నారు ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నన్ను మమ్మల్నందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాయన మా జీవితంలో మీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో తండ్రి నీకు ఆయాసకరమైన క్రియలున్నాయో దయచేసి వాటన్నిటి నిమిత్తమై తండ్రి పశ్చాత్తాపడుతున్నాం. మీ పాదాల చెంత చేరి ఒప్పుకొనుచున్నాం ప్రభువా. మాలో ఒకవేళ తండ్రి ఎవరిలోనైనా అటువంటి క్రియలునైనా తండ్రి నీకు ఆయాసకరమైన జరిగి ఉంటే దయతో మన్నించమని, క్షమించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతిదినమునైనా ఏదో ఒక తండ్రి ప్రభువా పాపంలో పడిపోయి క్షమించమని అడగడమే కాకుండా ఆ తండ్రి తప్పులను మరలా చేయకుండా తండ్రి మేము నీ పరిశుద్ధత కలిగి జీవించే కృపను దయచేయండి. తప్పులను కప్పిపుచ్చుకోవడం వాడు వర్ధిల్లడు, కానీ ఆ తప్పును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందురని నీ వాక్యం సెలవిస్తుంది. మాలో ఒకవేళ నీకాయాసకరమైన తండ్రి మార్గాలు, నీకాయాసకరమైన ఏది ఒకవేళ ఈ రోజంతా జరిగినా కూడా దయచేసి వాటన్నిటిలోంచి విడుదల దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో మేము పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా మీ దృష్టికి అంగీకృతమైన జీవితం జీవించే కృప నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఉన్నవారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి ప్రభు అప్పుల బాధల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి విడుదల కలుగుటకు సహాయం దయచేయండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యువను వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు గనక నిశ్చయముగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అప్పుల బాధల్లోంచి విడుదల కలిగించుటకు సహాయం దయచేయండి నాయన. ప్రభు ప్రతి ఒక్కరు సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం జీవించుటకు సహాయం దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి, వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి నాయన. నీ వాక్యానుసారమైన జీవితం, మీ చిత్తానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాధులతో తండ్రి ప్రభు అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరికీనైనా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మూలక నడి నెత్తి వరకు ప్రోక్షించి ప్రతి నరాల్లో, మూలికల్లో, కండరాల్లో, ఎముకల్లో ఎక్కడ ఏ బలహీనతున్నా ప్రోక్షించి సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత యేసు క్రీస్తు నామంలోని దయచేయమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని, మీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ప్రార్థిస్తారో, ఏకీభవిస్తారో వారి మధ్యన నేనుంటానని సెలవిచ్చిన దేవా, ఈ ప్రార్థననైనా తండ్రి ప్రభువా మీరు అధ్యక్షత వహించి వింటున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఎవరైతే నీకు ప్రార్థిస్తారో వారి ప్రార్థన వైపు నీ చెవులను తండ్రి పెట్టి ఆలకించే గొప్ప దేవుడో నాయన. నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నీవు సమీపము గుండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడో తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థననైనా ఆలకించి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జ్ఞానము దయచేయండి, మంచి తెలివి దయచేయండి, చదువులో విజయము దయచేయండి. ఉద్యోగ అవకాశాలు పొందుకుని ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరి యవ్వనస్తుడి జీవితాన్ని మార్చమని, నీకు తండ్రి మహిమకరమైన జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచే, మీ సంతోషం దయచే ప్రభువా. సమాధానానికి అధిపతి అయిన దేవా, నీవే ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి అసమాధానాన్ని తొలగించి మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సంతోషం నా సమాధానం మీకు ఇస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి, మీ సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో దయచేస్తురమ్మని, ఈ రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం ప్రతి ఒక్క బిడకు దయచేయమని నాయన, ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా నీ కాపుదల, నీ దూతలని తండ్రి ప్రభు మా చుట్టూ, మా పడకల చుట్టూ, మా ఆత్మల చుట్టూ తండ్రి ప్రభు పెట్టి మీరే కాచి కాపాడి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మా అందరికీ దయచేసి మరలా నూతన దినమును ప్రసాదించి వేకువ జామున్నే రేయి మూట జామున్నే లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితము మా అందరికీ దయచేస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.